దండకార్యం నుంచి తెలంగాణ సరిహద్దుల్లోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారా? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం వల్లే తమ స్థావరాలను అడవిలో అన్నలు మారుస్తున్నారా అంటే అవునని అంటున్నాయి పోలీసు వర్గాలు. అంతేకాదు, కేంద్రం విధించిన టార్గెట్ ప్రకారం ఎక్కడికక్కడ మావోలను అంతం చేసే దిశగా కాకీలు సాగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. మావోయిస్టులు తమ మకాం మారుస్తున్నారు. ఇప్పటి వరకు సేఫ్టీ జోన్గా భావిస్తున్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో పారామిలిటరీ బలగాలు, యాంటీ మావోయిస్టు స్క్వాడ్, కేంద్ర సాయుధ బలగాల మోహరింపు, తీవ్రమైన నిర్బంధ పరిస్థితులు ఇలా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నవేళ అడవిలో అన్నలు దండకారణ్యం దాటి బయటకు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణకు చేరుకుని కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులో కీలక నేతలుగా ఉన్న కురుసుం మంగు అలియాస్ బద్రు, పాపన్న, ఏగోలపు మల్లయ్య అలియాస్ కరుణాకర్, కోటి, మధు సహా 7 మృత్యువాత పడ్డారు. ఇప్పటికే గత 2 నెలలుగా మావోయిస్టుల చర్యలు, ప్రతిచర్యలతో దండకార్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర సాయుధ బలగాలు నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలోకి చొచ్చుకొని పోయి మరీ నక్సల్స్ ను ఏరివేసే కార్యక్రమం చేపట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో జరిగిన వరుస ఎన్కౌంటర్లో 250 మంది వరకు తమ వాళ్లు చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. రెండు 2026 నాటికి మావోల అంతమే కేంద్ర లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే పోలీసు బలగాలు తమ చర్యలను పెంచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు అగ్రనేతలు దండకార్యం నుంచి తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ మేరకు రాష్ట్ర పోలీసులను సైతం అప్రమత్తం చేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ డీజీపీ జితేందర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీలు, ఓఎస్టీలు, యాంటీ నక్సల్స్ బృందాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. పలు సూచనలు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల మీటింగ్ జరిగిన 10 రోజులకు నక్సల్స్ 2 చంపారు. ములుగు జిల్లా వాజేడ్లో పంచాయతీ కార్యదర్శి వీకే రమేష్, వీకే అర్జున్ను ఇన్ఫార్మర్ల పేరుతో హత్య చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు నిజమని అందరికీ తెలిసింది. అన్నలు తెలంగాణ సరిహద్దుకు మారటానికి మరో కారణం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న నిర్బంధ ప్రాంతం నుంచి తెలంగాణ సరిహద్దులకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్దగా అన్నల సంచారం లేదనే చెప్పాలి. కాకపోతే వివిధ ఏరియా కమిటీల పేరుతో తరచుగా లేఖలు విడుదలవుతున్నాయి. సాధారణంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ, అల్లూరి సీతారామరాజు, భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ల కమిటీల పేరుతో లేఖలు వస్తుంటాయి. ఆ తర్వాత కాలంలో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల డివిజన్ల పేరుతో లెటర్లు వచ్చేవి. 2023 నుంచి పాలవంచ, మణుగూరు, ఇల్లెందు, నర్సంపేట, సింగరేణి, చెర్ల, శబరి తదితర ఏరియాల కమిటీ పేర్లతో లేఖలు రావడం ఎక్కువైంది. ఇలా చేయడం ద్వారా తెలంగాణలో తమ ఉనికిని అన్నలు చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బే అన్న మాట వినిపిస్తోంది. పైగా నాయకత్వం వహించే స్థాయిలో ఉన్న అగ్రనేతలు చనిపోవడంతో అడవిలో అన్నల బలం తగ్గిపోతుందన్న అభిప్రాయాన్ని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి దండకారణ్యం నుంచి తెలంగాణ సరిహద్దులకు వస్తున్న నక్సల్స్ ఇక్కడ తమ ఉనికిని మరింత బలంగా చాటుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.